వైసీపీ రాజకీయ పార్టీ కాదు, వదల బొమ్మాళి భూతం అంటున్నారు. వైసీపీపై విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము విజన్తో రాజకీయం చేస్తూ ఉంటే వైసీపీ క్రిమినల్ రాజకీయంతో ప్రతిరోజు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోంది అన్నారు. మునిగింది అమరావతి కాదు వైసీపీ అని, రాజకీయ వైకుంఠపాళి వల్ల రాష్ట్రం నష్టపోతుంది అంటున్నారు చంద్రబాబు. స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలన్నారు సీఎం. గత 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెడుతుంటే వైసీపీ విషరాజకీయ పార్టీగా తయారై అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వైసీపీపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది. వదల బొమ్మాళి భూతంలో వైసీపీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోందన్నారు చంద్రబాబు. నిన్ను వదల బొమ్మాళి వదల, నిన్ను వదలనంటా ఉంది. అలాంటి అరుంధతిలో భూతమ్మగా మళ్ళీ మీరు చూస్తే ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది. అమరావతి మునిగిందని విష ప్రచారం చేస్తున్నారని, కానీ మునిగింది అమరావతి కాదు వైసీపీ మునిగిపోయిందన్నారు. అమరావతి మునిగిపోయిందని ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ గాని అమరావతి కాదు. వైసీపీ పాలనలో అనర్హులకు కూడా దొంగ పెన్షన్లు ఇచ్చారన్నారు సీఎం. వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్ళకు కాదని హామీ ఇస్తుంది. వైసీపీ క్రిమినల్ రాజకీయాలు చేస్తోందని, రాజకీయ వైకుంఠపాలితో రాష్ట్రానికి నష్టమన్నారు సీఎం. ప్రతిరోజు విష ప్రచారం, రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం. వైకుంఠపాడి ఆట మనకు కావాలన్న ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా. ఇటీవల ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు సీఎం.